హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ప్రీమియర్ ప్రోలో వెడ్డింగ్ టీజర్కి సంబంధించి మనం కొన్ని ఎఫెక్ట్స్ అయితే చూద్దాం. ఆ ఎఫెక్ట్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలని చెప్పి ఈ రోజు మన వీడియోలో మీకు అందరికీ ట్యూటోరియల్ అయితే చెప్తాను అనమాట. అయితే నేను చూడండి ప్రీమియర్ ప్రో అనేది ఓపెన్ చేసి పెట్టాను అనమాట. ఓపెన్ చేసి అందులోకి ఒక 2 క్లిప్స్ అయితే నేను ఇంపోర్ట్ చేసి పెట్టుకున్నాను బిట్ ప్యానెల్లో. అందులో ఫస్ట్ ఒక క్లిప్ అయితే నేను టైమ్ లైన్లోకి అయితే డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసిన తర్వాత ఒకసారి ఇది మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఈ క్లిప్ని మనం ఒక టీజర్కి సంబంధించి ఒక ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం మనం. అయితే నేను టైమ్ లైన్ ముళ్ళు అనేది ఫస్ట్కి అయితే తీసుకొచ్చాను. తీసుకొచ్చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్ళాను. ఎఫెక్ట్ కంట్రోల్స్లో మనకి ఇక్కడ చూడండి రొటేషన్ అని ఉంది కదా, ఈ రొటేషన్ దగ్గర మనకి ఇటన్నా తిప్పుకోవచ్చు. మనకి ఎఫెక్ట్ ఎటుపక్క నుంచి కావాలంటే అటుపక్క నుంచి. మీరు ఇదే ఎఫెక్ట్ కంటిన్యూ చేయాలన్నప్పుడు ఒక క్లిప్ ఇటు ఒక క్లిప్ అటు మీరు మార్చుకోవచ్చు అనమాట. అంటే లుక్ రావడం కోసం ఒక క్లిప్ అటు అనేది ఒక క్లిప్ ఇటు అనేది మనకు చూపించడం కోసం నీట్గా ఆ విధంగా చేసుకోవచ్చు. అయితే నేను చూడండి కొంచెం రొటేషన్ అయితే చేశాను. రొటేషన్ చేసిన తర్వాత అలాగే స్కేల్ కూడా నేను ఏం చేస్తానంటే లైట్గా జూమ్ అనేది చేస్తాను. చూడండి స్కేల్ కూడా నేను జూమ్ అయితే చేశాను. ఇక్కడ స్కేల్ జూమ్ చేశాను. అలాగే రొటేషన్ కూడా క్రాస్గా అయితే ఫ్రేమ్ అనేది తిప్పాను అనమాట. తిప్పిన తర్వాత ఏం చేస్తాను, ఈ రొటేషను అలాగే స్కేల్ కూడా రెండు కూడా కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ మీరు గమనించవచ్చు, నేను కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేశాను. కీ ఫ్రేమ్స్ యాడ్ చేసిన తర్వాత కొంచెం లైట్గా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను, ఈ కీ ఫ్రేమ్స్ ఇక్కడ స్కేల్ అనేది ఈ పొజిషన్ మార్చాం కదా, అది ఇక్కడ నేను రీసెట్ అయితే చేస్తాను. రీసెట్ చేయగానే ఇక్కడ నాకు చూడండి కీ ఫ్రేమ్ అనేది ఇంకోటి యాడ్ అయిపోయింది అనమాట. అలాగే రొటేషన్ కూడా రీసెట్ అయితే చేసేస్తాను. రీసెట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ కూడా నాకు కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయిన తర్వాత వీటికి ఏం చేస్తానంటే ఈజ్ ఇన్ ఈజ్ అవుట్, ఈజ్ అవుట్ అంటే మనకి ఎఫెక్ట్ స్మూత్గా రావడం కోసం నేను వీటికి ఈజ్ ఇన్ ఈజ్ అవుట్ అనేది కూడా యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసిన తర్వాత ఒకసారి ప్లే చేసి చూద్దాం ఏ విధంగా ఉందన్నది. మీరు చూడొచ్చు మంచి స్మూత్గా అయితే మనం మంచి ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేసాం అనమాట. మనకి ఇలా జూమ్ నుంచి అలా జూమ్ అవుట్ అవుతూ ఒక రొటేషన్ తిరుగుతూ కూడా మనకి క్లిప్ అనేది అవుట్ అవుతుంది అనమాట. మనం ఈ క్లిప్పే కదండి, మీరు ఎటువంటి క్లిప్ అయి షూట్ చేసినా కూడా మీకు ఆ క్లిప్ ఈ ఎఫెక్ట్ బాగుంటుంది అనిపిస్తే కనుక ఎటువంటి క్లిప్ అయినా సరే ఈ ఎఫెక్ట్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు అనమాట ఈజీగా. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా, నెక్స్ట్ ఇంకో క్లిప్ అయితే తీసుకుందాం అండి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇంకో క్లిప్ అయితే తీసుకున్న తర్వాత దీన్ని అయితే డిలీట్ అయితే చేస్తాను అనమాట. డిలీట్ చేసిన తర్వాత ఏం చేద్దాం అంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్లో మనం ఇక్కడ బ్లర్ అని టైప్ చేద్దాం. బ్లర్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మనకి చాలా రకాల బ్లర్ అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది అనమాట. అయితే డైరెక్షన్ బ్లర్ అని ఉంది కదా, ఈ డైరెక్షన్ బ్లర్ అనేది నేను ఇందులోకి అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేశాను అనమాట. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి బ్లర్ లెంత్ ఫస్ట్ ఏం చేద్దాం అంటే మాస్క్ అయితే చేద్దాం. మాస్క్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఒక రౌండ్గా మాస్క్ అయితే రావడం జరిగింది కదా, ఇది నేను కొంచెం పెద్ద చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే బ్లర్ లెంత్ చూడండి, బ్లర్ లెంత్ అనేది కొంచెం పెంచాను అనమాట. ఒక 20 వరకు పెంచాను. డైరెక్షన్ అనేది ఒక 4-5 ఇచ్చుకుంటే సరిపోద్దండి. ఇలా ఇచ్చుకున్న తర్వాత మనం చూడండి ఇది మనకి ఇన్సైడ్ బ్లర్ అయితే అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఇన్వర్టెడ్ మీద క్లిక్ చేద్దాం. ఎఫెక్ట్ కంట్రోల్స్లో ఇక్కడ మనకి బ్లర్ యాడ్ చేస్తాం కదా, అక్కడ ఇన్వర్ట్ మీద టిక్ మార్క్ ఇచ్చినట్టయితే మనకి అవుట్ సైడ్లో బ్లర్నెస్ అనేది రావడం అయితే జరుగుతుంది. అయితే దీన్ని ఏం చేద్దాం, మనకి సబ్జెక్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇలా డ్రాగ్ అయితే చేసుకుందాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ పర్సనే ఉన్నారనుకోండి, ఒక పర్సన్ ఫేసు లేదంటే ఏదైనా ఒక ఇది ఉందనుకోండి, మీరు దాని తగ్గట్టుగా బ్లర్ అనేది ఇచ్చుకుంటే బాగుంటుంది అనమాట. నేను ఏంటంటే ఇక్కడ ఈ అమ్మాయి చేతులు ఉన్నాయి కాబట్టి ఆ చేతులు తగ్గట్టుగా నేను బ్లర్నెస్ అనేది అవుట్ సైడ్లో వచ్చేటట్టు మధ్యలో క్లారిటీగా ఉండేటట్టు నేనైతే బ్లర్నెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఏం చేస్తాను, కొంచెం లైట్గా ఫెదర్ అనేది యాడ్ చేస్తాను. చూడండి లైట్గా ఫెదర్ అనేది యాడ్ చేశాను మనకి కొంచెం వీడియో స్మూత్గా ఉండడం కోసం. ఇచ్చిన తర్వాత ఒకసారి ప్లే చేసి చూద్దామండి. చూడండి అమ్మాయి హ్యాండ్స్ దగ్గర పర్ఫెక్ట్గా ఉంది, చుట్టూ రౌండ్ షేప్ అంతా కూడా బ్లర్నెస్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ వచ్చేద్దాం. ఇందులోనే ఇదే క్లిప్కి మళ్ళీ ఇంకొక ఎఫెక్ట్ అనేది మనం క్రియేట్ చేద్దాం. అయితే అదేంటంటే కనుక చూడండి ఒక 2-3 ఫ్రేమ్స్ ముందుకైతే వచ్చేద్దాం. ముందుకు వచ్చేసిన తర్వాత ఎఫెక్ట్ కంట్రోల్ స్కేల్ అని ఉంది కదా, ఈ స్కేల్ దగ్గర ఏం చేద్దామంటే కొంచెం సైజ్ అనేది తగ్గించుకుందాం. క్లిప్ 75% నేనైతే పెట్టాను. 75% ఈ క్లిప్ సైజ్ అనేది నేను తగ్గించాను అనమాట. తగ్గించిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను, స్కేల్ని ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేశాను. కీ ఫ్రేమ్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇది టైం లైన్ మూలని ఇలా స్టార్టింగ్ తీసుకొచ్చేద్దాం. స్టార్టింగ్ తీసుకొచ్చిన తర్వాత ఈ 75% ఉంది కదా ఇక్కడ, దీన్ని ఏం చేద్దాం అంటే రీసెట్ చేసేద్దాం.
రీసెట్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి ఈజ్ ఇన్ అలాగే ఈజ్ అవుట్ అనేది ఇచ్చేద్దాం. మనకి కొంచెం స్మూత్నెస్ అయితే రావడం కోసం ఈజ్ ఇన్ ఈజ్ అవుట్ అనేది యాడ్ చేస్తాం అనమాట. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను మీకు చూడండి. చూసారు కదా, మనకి దీనికి బ్యాక్గ్రౌండ్ బ్లాక్గా కనిపిస్తుంది కదా. మనం ఇక్కడ న్యూ ఐటెంలోకి వెళ్ళి న్యూ ఐటెం తీసుకుని కలర్ మేట్ ఏదైనా తీసుకోవచ్చు. మీరు కలర్ మేట్ వేయాలనుకుంటే మీకు నచ్చిన కలర్లో ఏదైనా ఒక కలర్ మేట్ ఏదైనా వేయాలనుకుంటే కనుక కలర్ మేట్ వేసుకోవచ్చు. చూడండి, మీకు నచ్చిన కలర్ ఏదన్నా బ్లూ అనే కాదు, వైట్ అనే కాదు, ఏదైనా సరే మనం కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం వైట్ కావాలంటే వైట్, బ్లూ కావాలంటే బ్లూ, మీకు నచ్చిన కలర్ అనేది మీరు ఇలా విధంగా కలర్ మేట్ వేసుకుని ఈ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ అయితే మనం క్రియేట్ చేయొచ్చు. లేదు కలర్ మేట్ అంత లుక్ లేదు అనుకుంటారా, కలర్ మేట్ అనేది డిలీట్ చేసేసి అదే క్లిప్ని మళ్ళీ అదే క్లిప్ కింద మనం ఈ ఇంకో క్లిప్, అదే క్లిప్ అంటే ఇప్పుడు మనం టైం బిన్లో తీసుకున్నాం కదా, అదే క్లిప్ని ఇంకో క్లిప్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం అనమాట. యాడ్ చేసిన తర్వాత ఆ క్లిప్ని ఏం చేద్దాం అంటే దానికి కూడా మనం డైరెక్షన్ బ్లర్ అనేది యాడ్ చేద్దాం. దేనికి, కింద ఉన్న క్లిప్కి డైరెక్షన్ బ్లర్ అనేది యాడ్ చేసి బ్లర్ లెంత్ అనేది పెంచుదాం. బ్లర్ లెంత్ అలాగే డైరెక్షన్ లైట్గా పెంచుకుని ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం ఏ విధంగా ఉందో. ఒక మంచి గ్లాస్ ఎఫెక్ట్ అయితే రావడం జరిగింది అనమాట. మీరు గమనించవచ్చు, బాగా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ప్లే అవుతుంది. చాలా అంటే చాలా నీట్గా ఉందన్నమాట. మనకి ఆ బ్లర్నెస్ కానీ ఈ రెండు క్లిప్స్ కలిపి చూడండి ఒకసారి. ఆ బ్లర్నెస్ కానీ ఆ క్లిప్ బ్యాక్ వెళ్ళడం కానీ చాలా స్మూత్గా అయితే రావడం జరిగింది అనమాట. ఈ విధంగా మనం వెడ్డింగ్ రిలేటెడ్ టీజర్స్కి ఈజీగా అయితే మనం ఈ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ మనం క్రియేట్ చేయొచ్చు. అయితే దీనికి ఒక ఆడియో అనేది యాడ్ చేసి చూద్దాం. చూడండి, ఒక ఆడియో అనేది యాడ్ చేశాను నేను. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. చూసారు కదా, మరి ఇలాంటి ట్రిక్స్ మరెన్నో తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఒక మంచి మీ అభిప్రాయం, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నేను ప్రతిదీ కూడా మీకు మన ఛానల్ తరఫున ట్యూటోరియల్ అనేది చేసి మీకు అందిస్తుంటాను అనమాట. ఓకే, మరి వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మన వీడియోస్ ఎప్పుడు వచ్చినా సరే ఫస్ట్ నోటిఫికేషన్ మీకైతే వస్తుంది అనమాట. ఓకే, మరి మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటాను మరి, బాయ్.